డీలిమిటేషన్ పై పార్టీల వాదనలేంటో చూస్తున్నాము. సో రాజకీయ విశ్లేషకులు ఇనగంటి రవి ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి గారు, డ్రాఫ్ట్ బిల్లు చూశారు కదా, సో ఇందులో ఉన్న క్లిష్టమైన అంశాలు ఏంటని మీరు భావిస్తున్నారు? నమస్తే అమ్మా. ఈ బిల్లులో ప్రధానంగా అంటే మనం ఇప్పటి వరకు చెప్తా వచ్చింది లేకపోతే ప్రచారంలో ఉన్నది కానీ 816 స్థానాలుగా లోక్సభని పెంచబోతున్నారని ఒకటి, దాని ప్లేస్లో ఇప్పుడు 850, అంటే రాష్ట్రాలకి 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35, అంటే 35లో ఢిల్లీ కూడా ఉంటుంది, పెద్ద స్టేటు, ఎక్కువ సీట్లు, మిగతా అన్నీ 1-2 చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్రాలకి వచ్చే 816 స్థానాల్లో ఎలా పంపిణీ ఉండబోతుంది, ఇది ఒక కీలకమైంది. రెండవది, ఒకసారి సీట్ల సంఖ్య కేటాయించిన తర్వాత రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాలు పునర్విభజన చేసి ఎక్కడ ఏ స్థానాలు ఎలా వస్తాయి అనేది చేయడానికి 2011 సెన్సెస్ తీసుకున్నారు. ఇది ఆహ్వానించే పరిణామం. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ లాంటి రాష్ట్రానికి కూడా 2027లో వచ్చే జనగణన తీసుకుని ఉంటే హైదరాబాద్ రాష్ట్రంలోనే 3వ వంతు 40% సీట్ల వరకు పెరిగాయి. రెస్ట్ ఆఫ్ తెలంగాణలో 60%కి మిగిలిపోయేది. ఆ గ్యాప్ రాకుండా ఇప్పుడు 2011లో పునర్విభజన చేస్తారు కాబట్టి హైదరాబాద్లో అసెంబ్లీలకి కొంచెం ఎక్కువ పాపులేషను ఇప్పుడు ప్రకారం అయితే 2011 ప్రకారం అందరికీ 196,000 ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే ఈ 16 సంవత్సరాల్లో మైగ్రేషన్ వల్ల మనకు ఉప్పల్ కానివ్వండి, లింగంపల్లి, కూకట్పల్లి, ఎల్బీ నగరు ఇలాంటి నియోజకవర్గాలన్నింటిలో మనకి పెరిగిన ఓటర్లు లేకపోతే వాటిని అదనపు సీట్లు రాకుండా నిరోధించడానికి, గ్రామీణ ప్రాంతాల సీట్లు కోల్పోకుండా ఉండటానికి 2011 జనగణన తీసుకోవటం మనం ఆహ్వానించదగ్గ పరిణామం. మూడవది మహిళా బిల్లు. ఈ మహిళా బిల్లుకి ఈ పునర్విభజనకి అసలు ఎటువంటి సంబంధము లేదు. మహిళా బిల్లు 2013లో రాజ్యసభలో యూపీఏ హయాంలో పాస్ అయినప్పుడు స్పష్టంగా 15 సంవత్సరాల బిల్లు కాలపరిమితి, 15 సంవత్సరాల్లో 3 వంతరుల చొప్పున ఒక్కొక్క టర్ము 1 వంతరుడు సీట్ల చొప్పున మహిళలకు రిజర్వ్ చేసి 15 సంవత్సరాలు అన్ని అసెంబ్లీ స్థానాలు ఒకసారి మహిళలకి రిజర్వ్ చేస్తారు. రెండవది, ఇందులో ఎటువంటి కండిషన్స్ లేవు, షరతులు వర్తిస్తాయి అనేది లేదు, స్పష్టంగా పెట్టారు. అదే బిల్లు కనుక ఎన్డీఏ హయాంలో పాస్ అయ్యి ఉంటే 23లో అది 24 పార్లమెంటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకి అమల్లోకి వచ్చి ఉండేది. ఇప్పుడు 170 వంతరుడు మహిళలు పార్లమెంట్లో ఉండేవాళ్ళు. అప్పుడు 23లో సవరణ చేసినప్పుడు ఏమి చెప్పారంటే, బిల్లులో లోక్సభలో మళ్ళీ రాజ్యసభలో రివైజ్ చేసి పెట్టినప్పుడు ఈ బిల్లు పాస్ అయిన తర్వాత జరిగే జనగణనను తీసుకుని డీలిమిటేషన్ చేసి మహిళలకు 33% సీట్లు కేటాయించాలి అని పెట్టారు. దానివల్ల అది 24లో అమలు అవ్వలేదు, 25లో అసెంబ్లీలకు అమలు అవ్వట్లేదు, 26లో జరిగే తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకి కూడా మహిళా బిల్లు అమలు కావట్లేదు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అమలు కావట్లేదు కాబట్టి మేము నారీ శక్తి అభియాన్ 23ని మేము ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి బీజేపీ ఇప్పటికైనా జరిగిన ఏదైతే ఒక సెంటెన్స్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుని ఈ మహిళా బిల్లు తీసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం.